ఏం లేదండి, ఇందాక సగం చూపించాను కదా. ఏం లేదు, ఇందాక ఆగిపోయింది చెయ్యి బటన్ తగిలి. ఏం లేదు, ఇందాక మొత్తం వేసేసానండి. ఏంటంటే కంప్లైంట్ అయిపోయింది. ఇదేంటంటే హాఫ్ హెచ్పి మోటార్ది కెపాసిటర్ కూడా మొత్తం బాగానే ఉన్నాయి. మోటార్ ఫ్రీ చేసాం, వెనకాల డెప్పులు కూడా వేసేసాం అనమాట. ఆ కండెన్సర్ది డెప్పులను ఈ మోటార్ దగ్గర ఉన్న ఫిర్బిల్ డెప్పులు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు ఒక్కసారి ఆన్ చేద్దాం. వీళ్ళు ఏమేమి చేశారంటే ఈ బటన్ కూడా రివర్స్ బిగించారు. మరి ఎవరో ఎలక్ట్రీషియన్ ఏమో నాకు తెలియదండి. కిందకు ఉండాలి ఆన్ అనేది, పైకి ఉంది, రివర్స్ బిగించారు అనమాట. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడైతే మొత్తం ఓకే అండి, బాగా ఈ లోపల కూడా తిరుగుతుంది. చూడండి ఒకసారి, చూడండి ఫ్రెండ్స్, తిరుగుతుంది. ఏం చేశారంటే వీళ్ళు రాయలేదని పెట్టి ఇది కొద్దిగా ప్యాచప్ చేశారు. దీనివల్ల ఎఫెక్ట్ ఏం లేదులే, కానీ మోటార్ అయితే తిరుగుతుంది మొత్తం ఓకే అండి. ఏం చేస్తారంటే పంచాయతీ నుంచి వచ్చే వాటర్కి వీళ్ళు కనెక్షన్ ఇస్తారనమాట. అటు నుంచి ఇలాగ తీసుకొచ్చి ఇలా ఇస్తారనమాట. ఇంకా అంతే అండి, కంప్లైంట్ అంతే, ఏం లేదు. ఇంకా ఇలాగ చేయటమే. అంటే మొత్తం ఉప్పు తీసి అన్నీ చేసేసాను నేను. అంటే నాకు మెసేజ్లో అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుంది లేండి. ఇప్పుడు ఏంటంటే మనం చేసాం కదా, ఇప్పుడు కాసేపు ఫ్రీ అవ్వాలి. ఒక అరగంట సేపు అన్నా ఫ్రీ అవుతే ఆ మోటార్ అనేది ఇంకా పట్టేయకుండా అలా ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే దీనికి ఏదన్నా పట్టాలంటే మంచి గోన్ పట్టాలంటే పెట్టాలి. బాగా హెవీ ఉన్నది, ఒక్క చుక్క కూడా మోటార్ నుంచి లోపలికి వెళ్ళకూడదు వాటర్ అనేది. ఇది స్టక్ అయిపోయిందంటే ఇంక ఇదే కంప్లైంట్. ఇవి చేయాలంటే చాలా కష్టం అండి. ఏంటంటే నాకంటే ఒక 20 years నుంచి ఎక్స్పీరియన్స్. నేను అసిస్టెంట్ లైన్ మ్యాన్ అండి. అంటే ఆల్రౌండ్ అన్ని పనులు చేస్తాను అనమాట నేను. అంటే మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి, కాకపోతే ఇంకా చేయాల్సిన పనులు అక్కడ కొద్దిగా హెల్త్ ఈజ్ బ్యాడ్ ఈజ్గా నాకు వెళ్ళటం కానీ కుదరట్లేదు. ఇవాళ వచ్చాను. ఇది ఏంటంటే 2-3 రోజుల నుంచి చెప్తున్నారు, కాకపోతే ఇవాళ రావటం జరుగుతుంది అనమాట. ఈ మోటార్ తీసుకుని కూడా 3వ సంవత్సరం అంట. 2025కి 3 సంవత్సరాలు అవుతుందంట. ఏంటంటే ఈ బాబాయ్ అనేది ఏదైనా నేనే చేస్తానన్నమాట. వీళ్ళు కంప్లైంట్ మొత్తం ఫ్యాన్ కానీ, టేబుల్ ఫ్యాన్ కానీ, కూలర్ కానీ, మిక్సీ కానీ, ఏదైనా ఫ్రిడ్జ్లు కానీ, సాకెట్లు కానీ ఏదైనా నేనే చేసి పెడతానండి. అందుకనే నాకే అప్పు చెప్తారు. చూస్తున్నారు కదా, అన్నీ మొత్తం ఓకే. మొత్తం సర్వీస్ కూడా మొత్తం చేశాను. ఇంకా మీకు నచ్చితే లైక్, కామెంట్, సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మా లాంటి చిన్న ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి మీరందరూ మనస్ఫూర్తి కోరుతున్నానండి. మీరు ఇంకా కొద్దిగా అందరూ మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఎప్పుడు ఉండాలని, అలాగే మా దీవెనలు కూడా ఎప్పుడు ఉంటుంది మీకు. ఓకేనా? ఇంకా కొన్ని వీడియోలతో ఇంకా ముందుకు వచ్చే సిచ్యువేషన్ ఇంకా బాగా దగ్గరలో ఉన్నామండి. మీరు మా లాంటి చిన్న ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉంటే మేము కూడా మంచి మంచి వీడియోలు పెట్టడానికి సపోర్ట్ చేస్తూ మీకు కూడా అంటే చాలామంది బాయ్స్ చేసేవారు ఇప్పుడు లేడీస్ కూడా ఇంట్లోనే చేస్తున్నారండి. అన్నీ బట్టలతో సహా మొత్తం ఇంట్లోనే చేస్తున్నారు. వాషింగ్ మిషన్ కానీ, గ్రైండర్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఆడవాళ్ళని నేర్చేస్తున్నారు. అంటే మొగలతో పని లేకుండా ఏదైనా ఇప్పుడు చాలామంది చేసేస్తున్నారు. ఇంకేముందండి, యూట్యూబ్ అంటే మనం ఒక ఇంట్లో ఒక పిల్లగాళ్ళలాగే అయిపోతున్నారు ఇప్పుడు. ఇంకా ఓకే అండి, ఇంకా కంప్లైంట్ అయిపోయింది. వెళ్ళి మనం ఇంకా ఆఫ్ చేయాలి. ఇక ఏమన్నారంటే ఇప్పుడు స్విచ్ తిరగలు ఉంది కదా, ఇది కొద్దిగా పైకి ఆన్లో ఉంది. ఇప్పుడు కిందకి పెడితే కొద్దిగా తిప్పితే కింద ఆన్, పైన ఆఫ్ ఉంటుందండి అని చెప్తున్నారు. ఓకే అండి, ఇంకా అందరికీ బాయ్ బాయ్. లైక్, కామెంట్, సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఛానల్ ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఇలాంటి వాళ్ళ కోసం చాలా వీడియో పెట్టడానికి ఇంకా ముందుగా ఉంటాను. ఓకే, బాయ్ అండి. జై దుర్గా భవాని, జై.